ఇస్ బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో H1B వీసా, F1 స్టూడెంట్ వీసా అలానే బర్త్ రైట్ సిటిజన్షిప్ పై కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది కూడా వర్తించదు, అంటే వలసలు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వర్తించదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో ఆయన F1 స్టూడెంట్ వీసా ఏదైతే అక్కడ స్టూడెంట్స్ F1 స్టూడెంట్ వీసాతో చదువుకుంటున్నారో వారు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కనుక దొరికితే వారికి కూడా దేశ బహిష్కరణ వీసా కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇదే నేపథ్యంలో H1B వీసాలపై కూడా ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం దీనిపై కూడా మాట్లాడింది. అయితే భారతీయులను US నుంచి తరిమేసేందుకే ట్రంప్ కొత్త స్కెచ్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పొమ్మన లేక పొగబెడుతున్నట్లే తెలుస్తుంది. అమెరికా పౌరులకు ట్యాక్స్ రద్దు నిర్ణయం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. US సిటిజన్స్ కు తగ్గించి NRIలకు భారీగా ట్యాక్స్ విధిస్తున్నారు ట్రంప్ ప్రభుత్వం. అయితే అదే జరిగితే కనుక మనోళ్ళకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. సంపాదనలో సగం ట్యాక్సులకే పోయే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే సంపాదిస్తారో ఆ సంపాదించిన దాంట్లో సగం ట్యాక్సులకే పోయే అవకాశం కూడా ఉంది. విదేశీయులు భారీగా ట్యాక్సులు చెల్లిస్తే US ఖజానాకు లాభపడుతుంది. అయితే మరి ఇదే నేపథ్యంలో ఒకవేళ ఈ బాధ తట్టుకోలేక విదేశీ ఉద్యోగులు సొంత దేశాలకు వెళ్ళిపోయిన అమెరికాకే లాభపడుతుంది కూడా. అయితే ఇదే నేపథ్యంలో ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నట్లే తెలుస్తుంది ట్రంప్ ప్రభుత్వం. అయితే ట్రంప్ వచ్చాక బలంగా అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదం కూడా వినిపిస్తుంది. మెజారిటీ ఉద్యోగాలు US పౌరులకే దక్కేలా ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఇది NRIలకు ఓ వార్నింగ్ బెల్ అంటున్నారు నిపుణులు. ట్రంప్ రెండోసారి వచ్చాక భారతీయులకు వరుస షాకులు ఇస్తున్నారు. పొమ్మన లేక పొగబెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అమెరికా పౌరులకు ట్యాక్స్ రద్దు నిర్ణయం వెనుక కూడా పెద్ద ప్లాన్ దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే US సిటిజన్స్ కు తగ్గించి NRIలకు భారీగా ట్యాక్స్ విధిస్తుంది. అదే కనుక జరిగితే ఒకవేళ US సిటిజన్స్ కు తగ్గించి NRIలకు భారీగా ట్యాక్స్ విధించినట్లయితే ఇదే కనుక నిజమైతే మనోళ్లకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. సంపాదనలో సగం ట్యాక్సులకే పోయే ప్రమాదం కూడా ఉంటుంది. విదేశీయులు భారీగా ట్యాక్సులు చెల్లిస్తే US ఖజానాకు లాభపడుతుంది. ఒకవేళ ఈ బాధ తట్టుకోలేక విదేశీ ఉద్యోగులు సొంత దేశాలకు వెళ్ళిపోయిన అమెరికాకే లాభపడుతుంది. ట్రంప్ వచ్చాక బలంగా అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదం కూడా వినిపిస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో మెజారిటీ ఉద్యోగాలు US పౌరులకే దక్కేలా ప్లాన్ చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. ఇది NRIలకు ఓ వార్నింగ్ బెల్ అంటున్నారు నిపుణులు. మరి ట్రంప్ రెండోసారి వచ్చాక భారతీయులకు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇండియన్స్ కు వెనక్కి పంపేలా అనేక కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. H1B వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అక్రమంగా ఉంటున్న వారిపై కూడా H1B వీసా నిబంధనలు కఠినతరం చేశారు. 18,000 మందిని వెనక్కి పంపాలని కూడా డెసిషన్ తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్కడ ఉంటున్న 18,000 మందిని కూడా వెనక్కి పంపాలని కూడా ట్రంప్ డెసిషన్ తీసుకున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు వంటి నిర్ణయాలతో చుక్కలు చూపిస్తుంది ట్రంప్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన కూడా చేశారు. అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో అందులో భాగంగానే అమెరికన్స్ కు పన్ను భారీగా తగ్గించి విదేశాలపై భారీగా సుంకం పెంచినట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు హాని చేసే విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు కూడా చెప్పారు. అలా చెప్పే సందర్భంలో ఉదాహరణ కోసం చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల పేర్లు కూడా ప్రస్తావించారు ఆయన. సోమవారం ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి కూడా 3 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది అమెరికన్స్ ను ధనవంతులను చేయడం కోసం వారిపై ఇన్కమ్ ట్యాక్స్ భారాన్ని తగ్గిస్తామని చెప్పడం. ఇక రెండోది విదేశాలపై విదేశీయులపై ట్యాక్స్ భారాన్ని పెంచడం. ఇక మూడోది అమెరికాకు హాని చేసే దేశాల పేర్లలో ఇండియా పేరు కూడా చెప్పడం. అయితే ఓవైపు భారత్తో స్నేహపూర్వక వైఖరి ఉంటుందని చెబుతూనే మరోవైపు అమెరికాను ఇబ్బంది పెట్టే దేశాల జాబితాలో ఇండియాను చేర్చడం ఏంటని కూడా ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇదే ఇప్పుడు అటు అమెరికాలో ఇటు ఇండియాలో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇండియాపై డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది కూడా సెప్టెంబర్ 17న అమెరికాలో ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్పై తన వైఖరిని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అమెరికా నుండి భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తున్న దేశాలు భారత్ ముందుంది అని కూడా ఆయన అన్నారు. భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తున్నాయన్నారు. చైనా సంగతి అయితే ఇక చెప్పనక్కర్లేదన్నారు.
ట్రంప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు అమెరికాలో ఉండే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా యూరోప్ దేశాల పట్ల ట్రంప్ వైఖరి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే అమెరికా పౌరులపై ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి వారు మళ్లీ ధనవంతులయ్యేలా చేస్తారని ట్రంప్ చెప్పారు. అందుకే అమెరికాకే తొలి ప్రాధాన్యమిస్తూ విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు కూడా ప్రకటించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనలో 2 రిస్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఇండియా నుండి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకం పెంచడం వల్ల అమెరికా మార్కెట్నే లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయ వ్యాపారులు బిజినెస్ దెబ్బతినడం. ఇక రెండోది ఏంటంటే విదేశీయులపై కూడా సుంకం పెంచుతామని చెప్పడం. అంటే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు కూడా ఆ ప్రమాదంలో ఉన్నట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే అమెరికాలో 4 రాళ్లు వెనకేసుకుందామని వెళ్లిన ఎన్ఆర్ఐలు అక్కడ సంపాదించింది అక్కడే ట్యాక్సులు కట్టేందుకే సరిపోతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న విదేశీయులను పొమ్మనలేక పొగబెట్టినట్లు అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. విదేశీయులు భారీగా ట్యాక్స్లు చెల్లించినా అది అమెరికా ఖజానాకే లాభం. అయితే ఒకవేళ అమెరికాలో విదేశీయులు ఉండలేక తమ సొంత దేశాలకు వెళ్ళిపోయినా మళ్ళీ అమెరికా పౌరులకే ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ రెండిట్లో ఏది జరిగినా అమెరికాకు ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా లాభమే కానీ వచ్చిన నష్టమేమీ లేదని కూడా మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారతీయులను యుఎస్ నుంచి తరిమేసేందుకే ట్రంప్ కొత్త స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. పొమ్మనలేక పొగబెడుతున్నది ట్రంప్ ప్రభుత్వం. అమెరికా పౌరులకు ట్యాక్స్ రద్దు నిర్ణయం వెనుక పెద్ద ప్లాన్ కూడా రచిస్తున్నట్లు తెలుస్తుంది. యుఎస్ సిటిజన్స్ కు తగ్గించి ఎన్ఆర్ఐలకు భారీగా ట్యాక్స్ విధించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక అదే జరిగితే మనోళ్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే. సంపాదనలో సగం ట్యాక్సులకే పోయే ప్రమాదం కూడా ఉంది. విదేశీయులు భారీగా ట్యాక్సులు చెల్లిస్తే యుఎస్ ఖజానాకు లాభపడుతుంది. ఒకవేళ ఈ బాధ తట్టుకోలేక విదేశీ ఉద్యోగులు సొంత దేశాలకు వెళ్లిపోయినా అమెరికాకే లాభం కూడా. అయితే ట్రంప్ వచ్చాక బలంగా అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదం కూడా వినిపిస్తుంది. మెజారిటీ ఉద్యోగాలు యుఎస్ పౌరులకే దక్కేలా ప్లాన్ కూడా రచిస్తున్నారు. ఇది ఎన్ఆర్ఐలకు ఓ వార్నింగ్ బెల్ అని కూడా నిపుణులు అంటున్నారు. ట్రంప్ రెండోసారి వచ్చాక భారతీయులకు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇండియన్స్ కు వెనక్కి పంపేలా అనేక కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. H-1B వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అక్రమంగా ఉంటున్న 18,000 మందిని వెనక్కి పంపాలని కూడా ఆయన సరికొత్త డెసిషన్ తీసుకున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ వలసలో వచ్చి సెట్ అయిన పిల్లలెవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో F1 స్టూడెంట్ వీసాపై ఉంటున్న విద్యార్థులు ఎవరు కూడా క్యాంపస్లో తప్ప బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే దేశ బహిష్కరణతో పాటు వీసా కూడా క్యాన్సిల్ చేస్తామంటూ కూడా ట్రంప్ కఠినతర నిర్ణయాలు తీసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన కూడా చేశారు. అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెబుతూ వస్తున్న సంగతి మనందరికీ కూడా విదితమే. అందులో భాగంగానే అమెరికన్స్ కు పన్ను భారీగా తగ్గించి విదేశాలపై భారీగా సుంకం పెంచనున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు హాని చేసే విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు కూడా చెప్పారు. అలా చెప్పే నేపథ్యంలోనే ఉదాహరణ కోసం చైనా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలపై ఈ పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు. సోమవారం ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది అమెరికన్స్ను ధనవంతులు చేయడం కోసం వారిపై ఇన్కమ్ ట్యాక్స్ భారాన్ని తగ్గిస్తామని చెప్పడం. ఇక రెండోది విదేశీయులపై ట్యాక్స్ భారాన్ని పెంచడం. ఇక మూడోది అమెరికాకు హాని చేసే దేశాల పేర్లలో ఇండియా పేరు కూడా చెప్పడం. ఓవైపు భారత్తో స్నేహపూర్వక వైఖరి ఉంటుందని చెబుతూనే మరోవైపు అమెరికాను ఇబ్బంది పెట్టే దేశాల జాబితాలో ఇండియాను చేర్చడం ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే ఇదే ఇప్పుడు అటు అమెరికాలో ఇటు ఇండియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇండియాపై డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 17న అమెరికాలో ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్పై తన వైఖరిని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అమెరికా నుండి భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ముందుంది అని కూడా ఆయన అన్నారు. భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తున్నాయన్నారు. చైనా సంగతి అయితే ఇక చెప్పనక్కర్లేదన్నారు. ట్రంప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు అమెరికాలో ఉండే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే కానీ అంతకంటే ముందుగా కూడా యూరోప్ దేశాల పట్ల ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమెరికా పౌరులపై ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి వారు మళ్లీ ధనవంతులయ్యేలా చేస్తానని ట్రంప్ చెప్పారు.
అందుకే అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇస్తూ విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు కూడా ఆయన ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ట్రంప్ చేసిన ఈ ప్రకటనలో 2 రిస్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది, ఇండియా నుండి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకం పెంచడం వల్ల అమెరికా మార్కెట్నే లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయ వ్యాపారులు బిజినెస్ దెబ్బతినడం. ఇక రెండోది ఏంటంటే విదేశీయులపై కూడా అంటే అక్కడ నివసిస్తున్న విదేశీయులపై కూడా సుంకం పెంచుతామని చెప్పడం. అంటే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు కూడా ఆ ప్రమాదంలో ఉన్నట్లే అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే అమెరికాలో 4 రాళ్లు వెనకేసుకుందామని వెళ్లిన ఎన్ఆర్ఐలు అక్కడ సంపాదించింది అక్కడే ట్యాక్సులు కట్టేందుకే సరిపోతుందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న విదేశీయులకు పొమ్మనలేక పొగపెట్టినట్లే అవుతుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. విదేశీయులు భారీగా ట్యాక్సులు చెల్లించినా అది అమెరికా ఖజానాకే లాభపడుతుంది. ఒకవేళ అమెరికాలో విదేశీయులు ఉండలేక తమ సొంత దేశాలకు వెళ్ళిపోయినా మళ్ళీ అమెరికా పౌరులకే ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా అమెరికాకు ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా సరే లాభమే కానీ నష్టం లేదని కూడా మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండోసారి ట్రంప్ వచ్చాక భారత్ టార్గెట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇండియన్స్కు వెనక్కి పంపేలా కూడా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. H1B వీసా నిబంధనలు కఠినతరం చేశారు. 18,000 మందిని అక్రమంగా 18,000 మందిని కూడా వెనక్కి పంపాలని, అక్కడ ఎవరైతే 18,000 మంది అక్రమంగా ఉంటున్నారో అంటే సరైన డాక్యుమెంట్స్ లేక నివసిస్తున్నారో వారందరినీ కూడా వెనక్కి పంపాలని కూడా ఆయన డెసిషన్ తీసుకున్నారు. అలానే బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇక్కడి నుంచి వలసలు వెళ్లి సెటిల్ అయిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించదు. దీంతో పాటు H1B వీసాపై కూడా ఆయన మాట్లాడారు. F1 వీసా, స్టూడెంట్ వీసాతో ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తే క్యాంపస్లో కాకుండా క్యాంపస్ బయట ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తే వారికి దేశ బహిష్కరణతో పాటు వీసా కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ట్రంప్ పొమ్మనలేక కూడా పొగబెడుతున్నట్లు కూడా తెలుస్తుంది.